ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా చర్చిస్తున్నటువంటి అంశం రాజధాని అంశం. రాజధాని అమరావతిగా ఇక మనకి చట్టబద్ధంగా అది ఆమోదం పొందింది. పార్లమెంట్లో రాజ్యసభలో కూడా బిల్లు ఆమోదం పొందింది. అయినా కూడా ప్రజల్లో ఇంకా చర్చ నడుస్తూనే ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజధానికి ఒక పేరు సూచించారు, అదే మావిగన్. ఇప్పుడు అది చాలా అంశాల్లో ట్రోల్ అవుతూ ఉంది. సరే, ఒకసారి మనం 2014కి వెళ్ళి చూస్తే అప్పుడులో కూటమి అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రాజధానిగా చేయాలని తెలుగుదేశం పార్టీ యొక్క ఉద్దేశం, అంటే కూటమి పార్టీ యొక్క ఉద్దేశం. ఇప్పుడు కూడా అదే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక ప్రాంతంలో రాజధానిని కట్టుకునే బదులు ఉన్న అభివృద్ధి కొంత అభివృద్ధి అయినటువంటి నగరాల్లో మనం రాజధాని ఏర్పాటు చేసుకుంటే 3-4 ప్రాంతాలు ఏర్పాటు చేసుకుంటే రాష్ట్రం మొత్తం అభివృద్ధి జరిగిద్ది అనేది వైసీపీ యొక్క వాదన. ఇక్కడే అమరావతిలోనే కట్టాలనేది తెలుగుదేశం పార్టీ యొక్క వాదన, అంటే కూటమి యొక్క వాదన. ఇవి రెండూ కూడా ఏమేం జరిగింది ఏంటని మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాం. అప్పట్లో ఒక వాదన జరిగినప్పుడు ఒక కమిటీ వేసింది కేంద్ర ప్రభుత్వం, అదే శివరామకృష్ణన్ కమిటీ. ఇప్పుడు అసలు వైసీపీ వెర్షన్ ఏంటి, తెలుగుదేశం పార్టీ వెర్షన్ ఏంటి, ఈ రెండు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 ప్రాంతాల రాజధానిని సూచించింది, గతంలో పాలనా వికేంద్రీకరణ చేసింది, ఇప్పుడు కూడా 3 ప్రాంతాలను ఎందుకు సూచిస్తుంది అంటే మావిగన్లో గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, ఈ మూడింటిని మళ్ళీ ఎందుకు రిఫర్ చేస్తుంది, గతంలో కూడా 3 ఎందుకు రిఫర్ చేసింది అనే అంశాలను మనం స్పష్టంగా ఇప్పుడు చూద్దాం. రాజధాని ఒకసారి కేంద్రీకరిస్తే వచ్చే నష్టాలు, అలాగే వికేంద్రీకరిస్తే విభజించి అక్కడ అభివృద్ధి చేసుకుంటూ పోతే ఎలా అభివృద్ధి చెందుతుంది, మొదటి నుంచి జగన్ ఉన్నటువంటి స్టాండ్ ఏంటి, ఎక్కడా కూడా ఎందుకు తగ్గట్లేదు అనే విషయాలు మనం తెలుసుకుందాం. కొంచెం టాపిక్ అనేది కొంచెం లెంతీగా ఉంటుంది, కానీ ఖచ్చితంగా ఎవరి వెర్షన్ ఏంటి అనేది అర్థమవుతూ ఉంది. దేశంలోనే పలు రాష్ట్రాలు అమరావతికి జై కొడితే జగన్ ఒక్కటే సపరేట్గా ఆయనకి రాజధాని పట్ల అలాగే ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు, రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అసలు ఆయన ఎందుకు వద్దంటున్నాడు బలంగా, ఆయన మాటల వెనకాల ఉన్నటువంటి ఇదేంటి, ఆలోచన ఏంటి, ఆ పార్టీ యొక్క స్టాండ్ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. రాజధానిని కేంద్రీకరిస్తే ఇతర ప్రాంతాల అభివృద్ధికి నష్టం, ఒకే చోట వద్దు, ఇదే మొదటి నుంచి కూడా వైసీపీ చెప్తున్నటువంటి అంశం ఇదే. నాడే తేల్చి చెప్పిన రిటైర్డ్ ఐఏఎస్ శివరామకృష్ణన్ కమిటీ కూడా అదే చెప్పింది. వారి వాదన కూడా బలంగా అదే. ఏపీకి ఒకే పెద్ద రాజధాని నగరం ఏర్పాటు ఆచరణయోగ్యం కాదు, ఒకే సూపర్ సిటీ కోసం అన్వేషణ అవసరం లేదు. సీఎంఓ సచివాలయానికి 15-20 ఎకరాలు, అలాగే అసెంబ్లీకి 80-100 ఎకరాలు అవసరమవుతుందట. వ్యవసాయ భూములను తీసుకోవటం మంచిది కాదు, అన్ని కార్యాలయాలు ఒకే చోట వద్దు. ఇది శివరామకృష్ణన్ కమిటీ చెప్తుంది. ఇది వాళ్ళు ఫీల్డ్లో తిరిగి ఇచ్చిన రిపోర్ట్ అన్నమాట. ఇది విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉన్నందున హడావిడిగా ప్రభుత్వ కార్యాలయాలను తరలించడం మంచిది కాదు. అప్పట్లో 2014లో వీళ్ళు కొన్ని రాజకీయ కారణాల వల్ల అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి చెట్ల కింద కూర్చొని పరిపాలన చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా బలవంతంగా వాళ్ళు రానన్నా కానీ రప్పించారు. అసలు కేంద్ర ప్రభుత్వం ఆ విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఎందుకు 10 ఏళ్ళు మనకి ఇచ్చిందంటే, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి ఆర్థిక వనరులు తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ 10 ఏళ్ళు ఇక్కడే ఉండి మీరు రాజధాని కట్టుకోండి, మీకు అప్పుడు మొత్తం కట్టుకున్న తర్వాత 10 ఏళ్ళ సమయంలో మీకు పూర్తిగా వెళ్ళిపోండి అని చెప్పారు. కానీ మన నాయకులు ముందుగానే ఇక్కడికి వచ్చి మన ఇప్పటికి కూడా ఒక రాజధాని లేని రాష్ట్రంగా ఉంచారు. ఛత్తీస్గఢ్ ఇవన్నీ చూడొచ్చు, వాళ్ళందరికీ రాజధాని ఉంది మనతో పాటే, మనకన్నా చిన్న రాష్ట్రాలు అవి, కానీ మనకు మట్టుకి రాజధాని లేదు. సో అది ప్రభుత్వ కార్యాలయాలను తాత్కాలికంగా హడావుడిగా ఏర్పాటు చేయడం అనుచితం, వృధా. అప్పుడు ఇచ్చిన కమిటీ ఇది. పంటల భూముల్లో గ్రీన్ఫీల్డ్ రాజధాని ఏకైక మహానగర నిర్మాణానికి మేము వ్యతిరేకం. పంట భూములన్నీ కూడా, పండించే భూములన్నీ కూడా తీసివేసి మహానగరాన్ని నిర్మాణం చేయాలంటున్నారు. అంటే ఓవరాల్గా ఒక ఊరిని వాళ్ళు కట్టినట్టే, ఒక గ్రామం ఏర్పాటు చేసినట్టు రాజధాని ఏర్పాటు చేయాలంటారు. కానీ శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్తుంది, వైసీపీ ఏం చెప్తుందంటే ఆల్రెడీ విశాఖపట్నం, కర్నూలు, లేకపోతే ఇంకోటి. ఆ రోజు శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పింది ఒకసారి మనం చూస్తే, రాష్ట్ర రాజధానిని ఒకే చోట కేంద్రీకరిస్తే ఇతర ప్రాంతాల అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటాయట. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివరామకృష్ణన్ కమిటీ హెచ్చరించింది. రాష్ట్ర విభజన అనంతరం పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు ఒకే పెద్ద రాజధాని నగరం ఏర్పాటు ఆచరణయోగ్యం కాదని, ఒకే సూపర్ సిటీ కోసం అన్వేషణ అవసరం లేదని స్పష్టం చేసింది. అలాగే మరికొన్ని అంశాలు చెప్పింది శివరామకృష్ణన్ కమిటీ ముఖ్య సూచనలు. అది ఏం సూచించింది కేంద్ర ప్రభుత్వానికి, రాజధానిని ఒకే చోట కేంద్రీకరిస్తే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటాయి. విజయవాడ, గుంటూరు, విశాఖ కేంద్రంగా
ఉత్తరాంధ్ర, శ్రీకాళహస్తి, నడికుడి, రాయలసీమ ప్రాంతాల మధ్య ప్రభుత్వ అధికార వ్యవస్థలను కేంద్రీకరించాలి. అసెంబ్లీ, సెక్రటరియట్ ఎక్కడ ఉంటాయో అక్కడ హైకోర్టు ఉండాలనే లేదు. హైకోర్టును ఒక ప్రాంతంలో ఏర్పాటు చేస్తే మరో ప్రాంతంలో హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేయొచ్చు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో ప్రభుత్వ అధికారిక వ్యవస్థలను విస్తరించాలి అని చెప్తుంది. అలాగే అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఒకే చోట ఏర్పాటు చేయడానికి ప్రయత్నించడంలో ప్రత్యేక ప్రయోజనం ఏమీ లేదని చెప్పుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్కు ఒకే పెద్ద రాజధాని నగరం ఏర్పాటు ఆచరణయోగ్యం కాదట. ఒకే సిటీని ఒకే చోట కట్టడానికి ఆచరణయోగ్యం కాదని చెప్తుంది. ఆంధ్రప్రదేశ్లో విస్తారమైన ప్రభుత్వ భూములు లభించే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తోంది. మరోవైపు ఏపీలో వివిధ నగరాల మధ్య ప్రస్తుతం ఉన్న ప్రతిపాదిత రైలు రహదారి అనుసంధానాన్ని గణనీయంగా మెరుగుపరచుకోవచ్చు, విస్తరించవచ్చు. ఈ కారణంగా ఒకే సూపర్ సిటీ కోసం అన్వేషణ అవసరం లేదని చెప్తోంది. హైదరాబాద్ తరహా సూపర్ రాజధాని వద్దు. శాసనసభ, న్యాయస్థానాలు, మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కమిషనరేట్లు, డైరెక్టర్లతో కూడిన కార్యనిర్వాహక వర్గం హైదరాబాద్లో చాలా ఏళ్లుగా కేంద్రీకృతమైంది. ఈ కేంద్రీకరణ విభజన ప్రక్రియలో ప్రధాన వివాదాంశంగా ఉంది. భూసేకరణ ఆలస్యమయ్యే కొద్దీ రాజధాని నిర్మాణానికి ఎక్కువ సమయం పడుతోంది. విశాఖలో ప్రభుత్వ డైరెక్టర్లు ఏర్పాటు చేయాలి. అమరావతి, నూజివీడు, ముసునూరు, గన్నవరం ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి ఈ కమిటీ సూచించింది. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ వ్యవస్థలో ముఖ్యంగా ప్రభుత్వ సంస్థల మధ్య ఆధునిక సమాచార మార్పిడి ద్వారా భౌగోళిక దూరాన్ని అధిగమించడంలో ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచింది. అందువల్ల ప్రస్తుతానికి ప్రభుత్వ కార్యాలయ ఏర్పాటుకు దూరాలు అడ్డంకి కాదు. ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న చోట హైకోర్టు ఉండాల్సిన అవసరం లేదని కూడా చెప్పింది. విశాఖపట్నంలో హైకోర్టు, రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయొచ్చు. విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాలను ప్రత్యేక కారిడార్లుగా గుర్తించాలి. విశాఖపట్నంలో పరిశ్రమలకు, అనంతపురంలో విద్యకు ప్రాధాన్యత ఇవ్వచ్చని చెప్తుంది. ప్రభుత్వ భూములున్న చోటే ఏర్పాటు చేయటం మంచిది. 13 ఎకరాల్లో 13 జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడం మంచిది. సీఎంఓ సచివాలయానికి 15 నుంచి 20 ఎకరాలు, అసెంబ్లీకి 80 నుంచి 100 ఎకరాలు అవసరమని చెప్పింది. హైకోర్టుకు 100 నుంచి 140 ఎకరాలు అవసరం కాగా రాజ్భవన్కు 15 ఎకరాలు అవసరమట. వ్యవసాయ భూములను తీసుకోవడం మంచిది కాదని అప్పుడు కమిటీ చెప్పింది. అభివృద్ధి వికేంద్రీకరణ అవసరం, కానీ కార్యాలయాలు ఒకే చోట వద్దు. అసెంబ్లీని 5 సంవత్సరాల వ్యవధిలో నిర్మించాలి. ఎన్ని సంవత్సరాలు పట్టింది మనకి? ఈ రెండుతో కలిపితే 12 సంవత్సరాలు పట్టింది. గ్రీన్ఫీల్డ్ రాజధాని నగరం ఏర్పాటుకు ఈ కమిటీ ఏమాత్రం సుముఖంగా లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ఫీల్డ్ రాజధానిని ఏర్పాటు చేయాలని భావిస్తే తగినంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉంటే ప్రదేశాల కోసం జాగ్రత్తగా అన్వేషించాలి. ఇప్పటికే ఉన్న నగరాల విస్తరణ చేపట్టే ముందు మౌలిక సదుపాయాల అవసరాలు, పర్యావరణ ప్రభావంపై సరైన అంచనా వేయడం ముఖ్యం. ప్రభుత్వ కార్యాలయాలను తాత్కాలికంగా హడావుడిగా ఏర్పాటు చేయడం అనుచితంగా, వృధాగా పరిగణించవచ్చు. ముఖ్యంగా మంత్రులు, సచివాలయానికి సంబంధించి పరిమిత సంఖ్యలో కార్యాలయాల ఏర్పాటు కోసం నగర శివారులో VGTMకు అవతల అనువైన ప్రదేశాల ఎంపికను ప్రభుత్వం పరిశీలించవచ్చని కమిటీ సూచించింది. సో ఇవి ఆ రోజు శివరామన్ కృష్ణన్ కమిటీ చెప్పినటువంటి అంశాలు. అంటే రాజధానిని ఒకసాట కేంద్రీకరించవద్దు, దాన్ని వికేంద్రీకరించండి. ఇలా అయితే అభివృద్ధి చెందుతుంది. ఉన్న 13 జిల్లాల్లో కూడా మనకి అన్ని చోట్ల ఒకే విధంగా ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా మనకి సెంట్రల్గా చూసుకొని అభివృద్ధి చేయమని చెప్పి అప్పుడు కమిటీ కూడా ఇచ్చేసింది, వ్యవసాయ భూములకు ఇబ్బంది కలగకుండా. సో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే స్టాండ్ తీసుకుని ఉన్నారు. అందుకే మావిగన్ అనే ఒక పేరును 3 ప్రాంతాలను కలిపి ఆయన సూచించారు. సో వైసీపీ స్టాండ్ అందరూ అనుకుంటున్నట్టు రాజకీయ పరంగా ఆ పార్టీకి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేక ఆ రాజధాని అంటే కాదు. రాజధానిలో సచివాలయం, హైకోర్టు ఇవి ఉన్న మిగతా ప్రాంతాల్లో ప్రభుత్వ శాఖలను కానీ లేకపోతే మిగతా భవనాలు కానీ ఏర్పాటు చేసుకుందాం అన్నారు. కానీ ఒక్క అడుగు ముందుకు పోవటమే ఇక్కడ వైసీపీపై ఉన్నటువంటి వ్యతిరేకం. కానీ ఆలోచన అయితే మంచిదే. ఇది ప్రజల్లో ప్రస్తుతం నడుస్తున్నటువంటి చర్చ. చూద్దాం మరి ఇది ఎంత బాగా వీరు ఈ 1 ఇయర్లో ఈ 3 సంవత్సరాలు అభివృద్ధి చేస్తారో చూడాలి.